Welcome back to Wisdom Pharmacy. In this video, we are going to learn about ventricles of brain along with that CSF కూడా చూద్దాం. Ventricles of brain. Ventricles of brain and CSF, cerebrospinal fluid. ఈ రెండు టాపిక్స్ సిఎన్ఎస్ లో చాలా ఇంపార్టెంట్. వీటి గురించి తెలియకపోతే మీకు సిఎన్ఎస్ ఏమి కూడా అర్థం కాదు. కాబట్టి దీనిపైన మీరు ఫోకస్ చేయండి. వెంట్రికల్స్ అనేటివి hollow spaces or cavities which are present in the CNS. వీటి ఫంక్షన్ ఏంది CNS లో? ఇవి CNS లో లొకేట్ అయి ఉంటాయని మాత్రం అర్థమైంది కదా. వీటి ఫంక్షన్ ఏంటంటే CSF ని ఫామ్ చేసి CSF ని ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి వెళ్ళడానికి ఒక క్యావిటీస్ లాగా, ఒక రూమ్ లాగా, అంటే ఒక రూమ్ లో ఇప్పుడు CSF ఫామ్ అయింది అనుకోండి, నెక్స్ట్ రూమ్ కి పంపాలి. అట్లా స్టేషన్ లాగా ఒక రూమ్ నుండి ఇంకో రూమ్ కి వెళ్ళడానికి ఉండే హాలో స్పేసెస్ ఆర్ క్యావిటీస్ నే మనము వెంట్రికల్స్ అనుకుంటున్నాం. ఓకే, టోటల్ 4 వెంట్రికల్స్ ఉంటాయి. మనం విత్ డయాగ్రామ్ మనం నేర్చుకున్నాం, బట్ మీకు ఒక ఇంట్రడక్షన్ కోసం చెప్తున్నా. నెక్స్ట్ CSF, ఈ వెంట్రికల్స్ లోనే CSF ఫామ్ అయితే అనుకున్నాం. ఈ CSF అంటే ఏంది? CSF is a fluid which is formed inside the ventricles and gives protection to brain ఎట్లా ప్రొటెక్షన్ ఇస్తుందనే డౌట్ రావచ్చు. మనం ప్రీవియస్ క్లాస్ లో మెనింజెస్ ఆఫ్ బ్రెయిన్ నేర్చుకున్నప్పుడు సబరాక్నాయిడ్ స్పేస్ లో CSF అనేది సర్క్యులేట్ అవుతుందని నేర్చుకున్నాం. ఆ CSF లోనే, అంటే అందులోనే మన బ్రెయిన్ అనేది కుషనింగ్ ఎఫెక్ట్ కి అది ఎక్స్పోజ్ అయిపోయి ప్రొటెక్షన్ అనేది ఇస్తుంది. కుషనింగ్ ఎఫెక్ట్ అంటే అనమాట, ఎప్పుడైతే ఎక్స్టర్నల్ ట్రామా ఆర్ ఎక్స్టర్నల్ ఇంజరీస్ వచ్చింది అనుకోండి, ఈ లిక్విడ్ ఆర్ ఈ ఫ్లూయిడ్ ఉండడం వల్ల ఆ ప్రెషర్ అనేది కొంచెం వరకు తగ్గుతుంది. అందుకే ఏజెంట్ లాగా వర్క్ చేస్తుంది. నెక్స్ట్ న్యూట్రియంట్ సప్లై ఎట్లా ఇస్తుంది అంటే, ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ వెళ్ళినప్పుడు కావాల్సిన ప్రతి ఒక్క న్యూట్రియంట్ ని అది తీసుకొని కావాల్సిన ప్లేస్ అది సప్లై చేస్తుంది అనమాట. నెక్స్ట్ రిమూవల్ ఆఫ్ CNS వేస్ట్. ప్రతి ఒక్క ప్లేస్ లో ఎక్కడైతే మెటబాలిజం ఆర్ ఎక్కడైతే ఫంక్షన్ జరుగుతుందో అక్కడ వర్క్ తో పాటు వేస్టేజ్ కూడా వచ్చే ఛాన్స్. వేస్టేజ్ కూడా CSF ఫ్లూయిడే డ్రైనేజ్ సిస్టమ్ కి తీసుకెళ్తుంది. డ్రైనేజ్ సిస్టమ్ ఎక్కడ ఉంటుంది? ఇంతకుముందు వీడియోలో చెప్పినాం కదా. డ్రైనేజ్ సిస్టమ్ అనేది డ్యూరా మ్యాటర్ కి తర్వాత అరక్నాయిడ్ మ్యాటర్ మధ్యలో వీనస్ సైనస్ అంటే అక్కడికి ఈ CSF ని తీసుకెళ్తుంది. మనము ఫర్దర్ గా చూసుకుంటాం విత్ డయాగ్రామ్, మీకు క్లారిటీ వచ్చేస్తుంది. బట్ మీరు గుర్తుపెట్టుకోండి, CSF మెయిన్ ఫంక్షన్స్ 3. ఫస్ట్ ప్రొటెక్షన్ ఆఫ్ బ్రెయిన్, నెక్స్ట్ న్యూట్రియంట్ సప్లై, తర్వాత రిమూవల్ ఆఫ్ CNS వేస్టేజ్. ఓకే, ఇవి చాలా ఇంపార్టెంట్. వీటి గురించి మీరు బ్రీఫ్ గా అర్థమైపోయింది కదా. నెక్స్ట్ నౌ విత్ ద హెల్ప్ ఆఫ్ ద డయాగ్రామ్ మనము వెంట్రికల్స్ ఎక్కడ లొకేట్ అయి ఉన్నాయి, తర్వాత వెంట్రికల్స్ లో CSF ఎట్లా ఫామ్ అవుతుంది దానిపైన ఫోకస్ చేద్దాం. దాంతో పాటు ఫామ్ అయిన CSF ఒక వెంట్రికల్ నుండి ఇంకో వెంట్రికల్ కి అండ్ ఫైనల్లీ సబరాక్నాయిడ్ స్పేస్ కి ఎట్లా వెళ్తుందో చూద్దాం. విత్ ద హెల్ప్ ఆఫ్ ద డయాగ్రామ్ మనము వెంట్రికల్స్ ఎక్కడ ఉంటాయో లొకేట్ చేద్దాం. ఫస్ట్ యాంటీరియర్ వ్యూ. యాంటీరియర్ అంటే ఇట్లా చూసినాం అనుకోండి బ్యాక్ సైడ్ నుండి, అప్పుడు మనకు 2 హెమిస్ఫియర్స్. These are 2 cerebral hemispheres. Next followed by midbrain, pons, medulla and spinal cord. First 2 cerebral hemispheres లో 2 lateral ventricles ఉంటాయి. These are C-shaped. Okay, these are C-shaped ventricles where most of the CSF is formed. Approximately 70% CSF ఈ lateral ventricles లోనే ఫామ్ అవుతుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో ఇప్పుడు CSF ఫామ్ అయింది అనుకోండి, CSF అనేది ఫామ్ అయింది. ఎట్లా ఫామ్ అవుతుందో నెక్స్ట్ డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఫస్ట్ జస్ట్ ఇమాజిన్, ఇందులో CSF ఫామ్ అయింది, ఇందులో కూడా ఫామ్ అయింది. దీని నుండి నెక్స్ట్ వెంట్రికల్కి వెళ్ళాలి. ఆ వెంట్రికల్ కి ఓపెనింగ్స్ అంటే విండోస్ లాగా వర్క్ చేసేది ఫోరామెన్ ఆఫ్ మన్రో. దీన్ని మనము ఇంట్రా వెంట్రికులర్ ఫోరామెన్ కూడా అంటాము.
Okay, these are the two holes or two windows from which cerebrospinal fluid from lateral ventricles enters into third ventricle. థర్డ్ వెంట్రికల్ కూడా వీటికి మధ్యలోనే ఉంటుంది. దిస్ ఈస్ థాలమస్ అండ్ దిస్ ఈస్ హైపోథాలమస్ ఆర్ టూ థాలమై. రెండు థాలమైకి మధ్యలో మనకు థర్డ్ వెంట్రికల్ అయితే మనం చూడొచ్చు. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ థర్డ్ వెంట్రికల్. ఓకే, ఇందులో కూడా మనకు కొంచెము సిఎస్ఎఫ్ ఫామ్ అవుతుంది. ఫామ్ అయిన సిఎస్ఎఫ్ నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలి? కింది సైడ్ వస్తుంది అన్నమాట. కింది సైడ్ రావడానికి ఒక నారో ట్యూబ్ ఆర్ నారో క్యావిటీ ఉంటుంది. దీన్ని మనము సెరిబ్రల్ ఆక్విడక్ట్ అంటాం. ఆక్విడక్ట్. నెక్స్ట్ ఇంకొక వెంట్రికల్. టోటల్ 4 వెంట్రికల్స్ ఉంటాయి. 2 lateral ventricles, 1, 2 and 3. ఇప్పుడు 3 అయిపోయింది కదా. 4th మనకు పాన్స్ కి తర్వాత మెడులాకి మధ్యలో ఉంటుంది. ఓకే, ఇట్ ఈస్ ఇన్ డైమండ్ షేప్. డైమండ్ షేప్ ఎందుకుంటుందో ఇప్పుడు మీకు అర్థమైపోతుంది. ఎప్పుడైతే సెరిబ్రల్ ఆక్విడక్ట్ పాన్స్ కి వస్తుంది, ఎక్స్టెండ్స్ టువర్డ్స్ ద మిడ్ లైన్ ఆఫ్ ద పాన్స్ అండ్ మెడులా. కింది సైడ్ మనకు స్పైనల్ కార్డ్ లో సెంట్రల్ కెనాల్ ఉంటుంది. వేర్ సిఎస్ఎఫ్ ఇస్ ట్రాన్స్పోర్టెడ్ సెంట్రల్ కెనాల్. ఈ సెంట్రల్ కెనాల్ కూడా మెడులా రీజియన్కి వచ్చినప్పుడు ఇట్ ఎక్స్టెండ్స్ టువర్డ్స్ ద పాన్స్ అండ్ మెడులరీ మిడ్ లైన్. ఓకే, అప్పుడు మనకు 4th వెంట్రికల్ ఫామ్ అవుతుంది. ఓకే, దిస్ ఇస్ ద 4th వెంట్రికల్. ఇది చూడడానికి కూడా డైమండ్ షేప్ లో ఉంది కాబట్టి అందుకే దీన్ని డైమండ్ షేప్ వెంట్రికల్ అని కూడా అంటారు, ఆర్ ట్రయాంగులర్ కూడా అంటారు కొన్ని కేసెస్ లో. ఇప్పుడు థర్డ్ వెంట్రికల్ లో ఫామ్ అయింది. ఫస్ట్ లాటరల్ వెంట్రికల్స్ లో ఫామ్ అయిన సిఎస్ఎఫ్ థర్డ్ వెంట్రికల్ వచ్చింది. థర్డ్ వెంట్రికల్ నుండి సెరిబ్రల్ ఆక్విడక్ట్ కి వచ్చింది. సెరిబ్రల్ ఆక్విడక్ట్ నుండి 4th వెంట్రికల్ కి వచ్చేసింది. 4th వెంట్రికల్ కి సిఎస్ఎఫ్ వచ్చిన తర్వాత ఎట్ సైడ్ వెళ్ళాలి అనేది మేజర్ డౌట్. ఇప్పుడు ఇక్కడ 2 కనెక్షన్స్ ఉన్నాయి కదా. ఈ 2 కనెక్షన్ లో సేమ్ పైన ఉన్నట్టే ఫోరామెన్ ఎట్లుందో ఇక్కడ కూడా 2 ఫోరామెన్స్ ఉంటాయి. ఓకే, అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి. వీటిని మనము ఫోరామెన్ ఆఫ్ లస్కే అంటాం. ఫోరామెన్ ఆఫ్ లస్కే. ఈ ఫోరామెన్ ఆఫ్ లస్కే ఎందుకు యూజ్ అవుతుంది అంటే ఎప్పుడైతే సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ 4th వెంట్రికల్ కి వస్తుందో ఆ సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ ని సబ్ అరకనాయిడ్ స్పేస్ కి పంపడానికి ఒక ఓపెనింగ్ లాగా వర్క్ చేస్తుంది. చాలా ఇంపార్టెంట్. ఫోరామెన్ ఆఫ్ లస్కా helps in the movement of cerebrospinal fluid from 4th ventricle into the subarachnoid space. Subarachnoid space ని ఇక్కడ డ్రా చేస్తా. ఫస్ట్ పయామీటర్ బ్రెయిన్ కి ఆనుకొని సిఎన్ఎస్ కి ఆనుకొని ఫస్ట్ లేయర్ ఏముంటది పయామీటర్. ఇట్ ఎన్క్రోచెస్ ఇంటూ ద లేయర్స్. ఎవ్రీ లేయర్ కి గ్రూవ్ కి ఇది ఎన్క్రోచ్ అయి ఉంటుందని మనం ప్రీవియస్ క్లాస్ లో చూసుకున్నాం. ఓకే, దిస్ ఇస్ ద బ్లూ మార్కర్ తో వేసిన చూడండి. ఇట్ ఈస్ ద పయామీటర్. నెక్స్ట్ ఇట్ ఈస్ ఫాలోడ్ బై అరకనాయిడ్ మ్యాటర్. అరకనాయిడ్ మ్యాటర్ అనేది వెబ్ లైక్ స్ట్రక్చర్. ఓకే, అరకనాయిడ్ మ్యాటర్. అరకనాయిడ్ ఎందుకంటామంటే ఇది వెబ్ లా ఉంటుంది కాబట్టి అరకనాయిడ్ అంటారు. మీకు డౌట్స్ ఉంటే మీరు మెనింజెస్ ఆఫ్ బ్రెయిన్ టాపిక్ ని ఒకసారి చూసి ఇందులోకి రండి, అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. దిస్ ఇస్ ద అరకనాయిడ్ స్పేస్. ఇది అరకనాయిడ్ స్పేస్. అరకనాయిడ్ స్పేస్ ఆర్ సబ్-అరకనాయిడ్ స్పేస్. సబ్-అరకనాయిడ్ స్పేస్ పయామీటర్ కి ఇంకా అరకనాయిడ్ మ్యాటర్ కి మధ్యలో ఉంది కాబట్టి ఇది సబ్-అరకనాయిడ్ స్పేస్. ఓకే, మొత్తము ఈ సబ్-అరకనాయిడ్ స్పేస్ లోకి వెళ్ళిపోదు. ఏంది ఫామ్ అయినా సిఎస్ఎఫ్. సెంట్రల్ కెనాల్ సైడ్ కూడా వస్తుంది. సెంట్రల్ కెనాల్ కి ఎంటర్ కావాలన్నా కూడా ఒక ఓపెనింగ్ అవసరం కదా, ఒక విండో అవసరం కదా. ఒక డోర్ అనుకోండి, ఒక హోల్ అనుకోండి, ఏమని అనుకోండి, దాన్ని మనము ఫోరామెన్ ఆఫ్ మజెండి అంటారు. ఓకే, మీరు గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ లాటరల్ వెంట్రికల్స్ లో ఉండేది ఫోరామెన్ ఆఫ్ మన్రో. నెక్స్ట్ 4th వెంట్రికల్ లో ఉండేది అంటే సబ్-అరకనాయిడ్ స్పేస్ కి ఓపెన్ అయ్యేదేమో ఫోరామెన్ ఆఫ్ లస్కా. తర్వాత సెంట్రల్ కెనాల్ కి ఓపెన్ అయ్యేదేమో ఫోరామెన్ ఆఫ్ మెజెండి. దీస్ ఆర్ ద 3 ఫోరామెన్స్. నెక్స్ట్ వెంట్రికల్స్ ఎక్కడ ఉంటాయో లొకేషన్ ని డిస్క్రైబ్ చేయాలనుకుంటే దీస్ 2 వెంట్రికల్స్ ఆర్ ప్రెజెంటెడ్ ఇన్ సెరిబ్రల్ హెమిస్పియర్స్ ఆర్ టీలెన్సెఫలాన్ అనుకోవచ్చు. నెక్స్ట్ థర్డ్ వెంట్రికల్ ఈజ్ లొకేటెడ్ బిట్వీన్ ద థాలమస్. ఇది 1
ఇది థాలమస్, ఇది ఒక థాలమస్. ఈ రెండింటి మధ్యలో ఉంది కాబట్టి దిస్ ఈజ్ లొకేటెడ్ బిట్వీన్ ద థాలమస్ అనుకోవచ్చు, ఆర్ ఇట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ డయాన్సెఫలాన్ రీజన్. మనకు థాలమస్ అనేది డయాన్సెఫలాన్ లో ఉంటుంది, మనకు అందరికి తెలిసిన మధ్యలో థర్డ్ వెంట్రికల్ ఉంటుంది. నెక్స్ట్ ఫాలోడ్ బై సెరిబ్రల్ ఆక్విడక్ట్, ఇది ఒక క్యానల్ లాగా వర్క్ చేస్తుంది. ఇక్కడ నుండి వచ్చే సిఎస్ఎఫ్ ని ఫోర్త్ వెంట్రికల్ కి పంపాలంటే ఫోర్త్ వెంట్రికల్ ఇస్ ఇన్ డైమండ్ షేప్ ఆర్ ట్రయాంగులర్ షేప్ విచ్ కనెక్ట్స్ సెంట్రల్ కెనాల్ అండ్ ఆక్విడక్ట్. ఓకే, అర్థమైంది కదా, 4 వెంట్రికల్స్ అర్థమైంది, తర్వాత ఫోరామెన్ కూడా అర్థమైంది. ఇప్పుడు ఇందులోకి వచ్చిన సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ ఒకటి ఇందులోకి వస్తుంది, తర్వాత ఇందులోకి వస్తుంది. ఇందులోకి వచ్చిన సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ ఏం చేస్తుంది అంటే ఇట్ గోస్ టువర్డ్స్ వీనస్ ఆర్ వీనస్ సైనస్. ఇక్కడ మనకు వీనస్ సైనస్ ఉంటుంది. వీనస్ సైనస్ సెట్ అంటే ఏందో వాటన్నిటి గురించి నేను ప్రీవియస్ క్లాస్లో చెప్పినా, ఖచ్చితంగా చూడండి. అది చూడకపోతే కూడా ఇది అర్థం కాదు. వీనస్ సైనస్ ఈజ్ ప్రెజెంటెడ్ బిట్వీన్ డ్యూరా మ్యాటర్ అండ్ అరకనాయిడ్ మ్యాటర్. ఇది ఒక డ్రైనేజ్ సిస్టమ్ లాగా, సిఎన్ఎస్ కి ఒక డ్రైనేజ్ సిస్టమ్ వీనస్ సైనస్. ఇది చాలా ఇంపార్టెంట్, దీని గురించి కూడా మీరు తెలుసుకోవాలి. ఇందులో జనరల్గా ఏమవుతుందంటే న్యాచురల్ గానే మనకు వీనస్ సైనస్ లోకి ఈ అరకనాయిడ్ మ్యాటర్ అనేది ప్రొట్రూడ్ అయి ఉంటుంది. ఓకే, ఇందులో నుంచి లీకేజ్ ఎట్లా జరుగుతుందో, ఈ సిఎస్ఎఫ్ అంతా డ్రైనేజ్ లోకి ఎట్లా వెళ్తుంది అనే డౌట్ చాలా మందికి రావచ్చు. ఎట్లా వెళ్తుంది అంటే ఇందులో మనకు ట్రాన్స్పోర్టర్స్ ఉంటాయి, ట్రాన్స్పోర్టర్స్ ఆర్ ఛానల్స్ ఉంటాయి. ఈ ఛానల్స్ త్రూ చాలా వరకు ప్రోటీన్, తర్వాత సమ్ సెల్స్ లోకి వెళ్తుంది. వీనస్ సైనస్ నుంచి తర్వాత డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్ళిపోతే దట్ ఈస్ డిఫరెంట్ కాన్సెప్ట్, బట్ మీకు ఇప్పటి వరకు అయితే అర్థం కావాలి. ఓకే, మళ్ళీ ఒకసారి రీక్యాప్ చేస్తా. ఇక్కడ నుండి ఫస్ట్ లాటరల్ వెంట్రికల్స్ లో 70% ఫామ్ అవుతుంది, తర్వాత థర్డ్ వెంట్రికల్ లో కొంచెం ఫామ్ అవుతుంది, నెక్స్ట్ ఫోర్త్ వెంట్రికల్ వచ్చిన తర్వాత సబ్ అరకనాయిడ్ స్పేస్కి వెళ్ళి డైరెక్ట్లీ మనకు వీనస్ సైనస్ లోకి ఎక్స్చేంజ్ అనేది జరుగుతుంది. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్, సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ ప్రెషర్ అనేది మేజర్లీ డ్రైనేజ్ సిస్టమ్ పైన డ్రైనేజ్ వీనస్ సైనస్ పైన డిపెండ్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఎప్పుడైతే ఫిల్ అయిపోతుందో అప్పుడు ఈ ట్రాన్స్పోర్టేషన్ అనేది ఆగిపోతుంది, ఎప్పుడైతే ఇక్కడ స్పేస్ ఖాళీ ఉంటుందో అప్పుడు స్పీడప్ అయిపోతుంది. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్. గురించి ఫామ్ అవుతుంది అనుకుంటున్నాం, సిఎస్ఎఫ్ ఫామ్ అవుతుంది అనుకుంటున్నాం, బట్ ఎట్లా ఫామ్ అవుతుందో నేను చెప్పలేదు. ఇప్పుడు ఇన్ డీటెయిల్గా చెప్తా. ప్రతి ఒక్క వెంట్రికల్లో క్యాపిలరీస్ ఆఫ్ నెట్వర్క్ ఆర్ కొన్ని సెల్స్ అన్నీ ఒక దగ్గర కంబైండ్ అయిపోయి ఒక స్పెషలైజ్డ్ సిస్టమ్ ఫామ్ అవుతుంది. దాన్ని మనము కొరాయిడ్ ప్లెక్సిస్ అంటాం, కొరాయిడ్ ప్లెక్సిస్. దాన్ని ఇప్పుడు డీటెయిల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇక్కడ చూడండి, ఇఫ్ ఇట్ ఈస్ ద వెంట్రికల్, ఇది వెంట్రికల్ అనుకోండి. ప్రతి ఒక్క వెంట్రికల్ రూఫ్స్ లో మనకు దిస్ ఇస్ ద పయామీటర్. పయామీటర్ కి ఒక స్పెషలైజ్డ్ ఫంక్షన్ లో బ్లడ్ వెజల్స్ ఉంటాయి, వేర్ న్యూట్రియంట్ ట్రాన్స్పోర్టేషన్ అకర్స్. ఓకే, మనము ముందే మాట్లాడుకున్నాం. పయామీటర్ ని కవర్ చేస్తూ ఎపెండైమల్ సెల్స్ ఉంటాయి, ఎపెండైమల్ సెల్స్. ఓకే, చాలా సింపుల్. ఈ బ్లడ్ ఎప్పుడైతే ఎపెండైమల్ సెల్స్ వరకు వస్తుందో ఆర్ వెంట్రికల్స్ వరకు వస్తాయో అప్పుడు ఈ బ్లడ్ క్యాపిలరీస్ ఆర్ ఎపెండైమల్ సెల్స్ మధ్యలో మనకు సోడియం యాక్టివ్ ట్రాన్స్పోర్టర్, పొటాషియం, సోడియం, ఈ ట్రాన్స్పోర్టర్స్ ఉంటాయి. ఇందులో ఉన్నప్పుడు న్యాచురల్గానే సోడియం అనేది బయటకు వస్తుంది, దీంతో పాటు క్లోరైడ్ బయటకు వస్తుంది, పొటాషియం లోపలికి వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే సోడియం తర్వాత క్లోరైడ్ బయటకు వచ్చినాయో అప్పుడు ఆటోమేటిక్గా ఆస్మాటిక్ గ్రేడియంట్ అనేది డెవలప్ అవుతుంది. ఆస్మాటిక్ గ్రేడియంట్ డెవలప్ అయినప్పుడు మనకు సోడియం ఇంకా క్లోరైడ్తో పాటు లోపల ఉండే వాటర్ కూడా వచ్చేస్తుంది, H2O.
ఈ కంపోజిషన్ సోడియం, క్లోరైడ్, వాటర్, దాంతోపాటు సమ్ ఆఫ్ ద గ్లూకోజ్ ఎందుకు వస్తుందంటే గ్లూకోజ్ ట్రాన్స్పోర్టర్స్ కూడా ఉంటాయి ఇక్కడ, గ్లూకోజ్, ఇవన్నీ కలిపి ఒక ఫ్లూయిడ్ ఫామ్ అవుతుంది. దాన్ని మనము సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ అనుకుంటాం. దిస్ ఈజ్ అబౌట్ ద సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ అండ్ వెంట్రికల్స్. ఇంకేమన్నా డౌట్స్ ఉంటే మీరు ఖచ్చితంగా కమెంట్ చేయండి. లైక్ ద వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.